పోటీ చేసిన ప్రతి చోట గెలవాలంటే ఆ రాజకీయ పార్టీకి ఎంత బలం ఉండాలి. కేవలం 7% లోపు ఓట్లు ఉన్న ఒక పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించగలదా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అలా అని అదంతా ఆ పార్టీ సొంత బలమే అని చెప్పుకుంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన అదే పని చేస్తుంది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ నాయకులంతా పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కీలక నేత నారా లోకేష్లు మౌనంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు, టీడీపీ శ్రేణులు జనసేనపై, పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం 7% లోపే. ఇది కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారమే సుమా. పోనీ 2024 వరకు జనసేన ఎన్నో ప్రజా ఉద్యమాలు చేస్తుంది కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో 10% వరకు పెరిగిందనుకుందాం. 10% ఓటు బ్యాంక్ పెరిగినా కూడా ఆ పార్టీకి 100% స్ట్రైక్ రేట్ అంటే అది అసాధ్యమే. శుక్రవారం నాడు పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతన సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓడినా తాము నిలబడి గెలిచామని, 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీని నిలబెట్టామంటూ కామెంట్ చేశారు. దీనిపై కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ అధికారికంగా స్పందించకపోయినా కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కేడర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బగ్గుమంటుంది. ఓడినా కూడా 40% ఓటు బ్యాంకు ఉన్న టీడీపీని 7% కూడా ఓటు బ్యాంకు లేని జనసేన నిలబెట్టిందంటే ఎవరైనా నమ్ముతారా అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పేరిట, జనసేన పేరిట 100% స్ట్రైక్ రేట్ రికార్డు నమోదైంది. దీన్ని ఎవరు కాదనలేరు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు జనసేన ఓటు బ్యాంక్ అటు టీడీపీకైనా, టీడీపీ ఓటు బ్యాంక్ ఇటు జనసేనకైనా మెజారిటీ భాగం ట్రాన్స్ఫర్ కావడమే. లేకపోతే ఈ ఫలితాలు ఏమాత్రం మన ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యేవి కావనే విషయం రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తులకైనా తెలిసిందే. అయితే 5 ఏళ్ల అధికారంలో ఉన్న వైసీపీ అవసరానికి మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో పాటు ఎన్నో అంశాల కారణంగా రెండు పార్టీల మధ్య అంటే టీడీపీ జనసేనల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరిగింది. అందుకే జనసేన పోటీ చేసిన 21 సీట్లలోనూ టీడీపీ 135 సీట్లు గెలుచుకోగలిగింది. మొన్నటి ఎన్నికల్లో పొత్తు ఎంత కీలకంగా మారిందో అంతకంటే ఎక్కువ వైసీపీపై, ముఖ్యంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై పెరిగిన వ్యతిరేకత కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాని చంద్రబాబు హామీల అమలు, ఆయన పరిపాలనా దక్షత వంటి అంశాల కారణంగా ఏమీ మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలవలేదనే చెప్పొచ్చు. వీటి ఆధారంగానే కూటమికి ఓటు వేశారని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు పరిపాలనను, చంద్రబాబు హామీల అమలు తీరును రాష్ట్ర ప్రజలు చూశారు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మరో ప్రత్యామ్నాయం లేకే పవన్ కళ్యాణ్ వైపు, చంద్రబాబు ఉన్న కూటమి వైపు మొగ్గు చూపారు. అంతేకాని వీళ్ళేదో అద్భుతాలు చేస్తారని ఆశించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగిన వ్యవహారాలతో పోలిస్తే కొంత పరిస్థితి మెరుగైన చాలన్న ఉద్దేశంతోనే ప్రజలు 5 ఏళ్ల వైసీపీ పాలనపై విరక్తితో కూటమికి ఓట్లు వేశారు. జగన్తో పోలిస్తే పరిపాలనతో పాటు ఇతర విషయాల్లో ఖచ్చితంగా చంద్రబాబు ఎంతో కొంత బెటర్ అనే అభిప్రాయం ఎక్కువ మంది మెజారిటీ ప్రజల్లో ఉంది. ఇదే కూటమికి కలిసి వచ్చిన అంశాల్లో ఒకటని చెప్పక తప్పదు. మాటలు మార్చడంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం తక్కువేమీ కాదు. రాజధాని అమరావతి అంశంతో పాటు ప్రత్యేక హోదా, బీజేపీ విషయంలో గతంలో ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో ప్రతి ఒక్కరూ చూశారు. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం సీట్లో కూర్చున్నారంటే అది కేవలం తమ నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన వల్లే అన్న రీతిలో స్పందించడం టీడీపీ కేడర్కు, నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు. అధికారం గురించి తప్ప ఇతర విషయాలపై ఏమాత్రం దృష్టి పెట్టని చంద్రబాబు ఎప్పట్లాగానే వీటిపై ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ఇలాంటివి జనసేన కేడర్కు ప్రస్తుతానికి కొంత ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ రాబోయే రోజుల్లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కూడా టీడీపీ కేడర్ నాయకులు మనస్ఫూర్తిగా జనసేనకు మద్దతుగా నిలబడటం కష్టమనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే రాజకీయంగా రెండు పార్టీలకు ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ జరగడం ఖాయమనే అభిప్రాయాన్ని ఒక సీనియర్ నాయకుడు వ్యక్తం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.